తెలంగాణలో బోనాల పండుగ మొదలైంది. భాగ్యనగరం బోనం ఎత్తుకొని పోతరాజుల ఆటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో బోనాల పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. శివసత్తుల ఆటలు, పోతరాజుల వీరంగంతో హైదరాబాద్ మారుమోగుతుంది. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా బోనాల పండుగ అంటే ఏంటి, ముఖ్య బోనం అంటే ఏంటని? అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. దేవతలకు పెట్టే నైవేద్యాన్ని బోనం అంటారు. దీనిని మట్టి కుండలో పాలు లేదా నీళ్లు, బెల్లం, కొత్త బియ్యంతో వండుతారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన బోనం వండుతారు. కొందరికి పసుపు బియ్యంతో బోనం చేస్తే మరికొందరికి చక్కెర, బెల్లం, కొత్త బియ్యంతో బోనం చేస్తారు. ఈ విధంగా తయారు చేసిన తర్వాత బోనం చుట్టూ పసుపుతో రాసి కుంకుమతో బొట్లు పెట్టి వేప కొమ్మలు బోనంపై పెట్టి తయారు చేస్తారు. తర్వాత అమ్మవారికి సమర్పించడానికి తీసుకుపోతారు. అయితే 1831లో ఒక వ్యాధితో చాలా మంది చనిపోయారు. అప్పుడు మహంకాళి అమ్మవారికి పూజలు చేయడంతో వ్యాధి తగ్గింది. అప్పటి నుండి బోనాలు చేయడం మొదలు పెట్టారని చెప్పుకుంటారు.